ఆటో మీటర్ మీద వెళ్ళే స్టేట్, ప్రతి ఇంటి ముందు గార్డెన్, ప్రతి వీధిలోని రొనాల్డో మెస్సీ ఫ్లెక్సీలు, పాన్ షాప్లో కూడా లాటరీ టికెట్లు, ఇవన్నీ ఒకే స్టేట్లో ఉన్నాయంటే నమ్ముతారా? వెల్కమ్ టు కేరళ. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు జెస్థెటిక్స్. నేను మీ జయ్ కుమార్. ఈరోజు వ్లాగ్ కొంచెం డిఫరెంట్. మా ఎంబీఏ ఫ్రెండ్ ఇజాజ్ అజాద్ వెడ్డింగ్ కోసం కేరళ వెళ్తున్నాం. కానీ పెళ్ళికి వెళ్ళడం మాత్రమే కాదు, దాన్ని ఒక చిన్న కేరళ ట్రిప్లా కూడా ప్లాన్ చేసాం. మరి ఎలా జరిగిందో మా మొత్తం జర్నీ ఒక వ్లాగ్లా స్టార్ట్ చేశాను. కేరళ అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి? బ్యాక్ వాటర్స్, టీ ఎస్టేట్స్, మున్నార్, ఇవే కదా. కానీ ఈ 2 రోజుల్లో నేను చూసిన కేరళ మాత్రం పూర్తిగా వేరు. ఒక ముస్లిం వెడ్డింగ్, అద్భుతమైన ఇల్లు, ఫుట్బాల్ పిచ్చి, లాటరీ కల్చర్, జటాయు కొండ, ఇవన్నీ ఒకే ట్రిప్లో ఎలా వచ్చాయో చూద్దాం రండి. సో ట్రైన్ దిగ్గానే ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసా. అండ్ ఈ ఇల్లు చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ 30 years పాతది. లోపల కొన్ని రినోవేషన్స్ చేశారు, కానీ ఇల్లు చూసారా ఎంత అందంగా ఉందో. ఒక కలర్ స్కీమ్ వాడారు. అండ్ ఇంటి ముందున గార్డెన్, లోటస్, వాటర్ లిల్లీ, ఇంకా చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ యార్డ్లో కూడా చాలా ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఉన్నాయి. కేరళలో ఈ ఒక్క విషయం నాకు చాలా బాగా నచ్చింది. ఎవ్రీ ఇల్లు ముందు ఒక గార్డెన్ అండ్ బ్యాక్ సైడ్ ఒక గార్డెన్. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఇల్లులన్నీ. అండ్ ఇంటి పైకప్పుని కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ వర్షాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ వర్షాలని తట్టుకోవడానికి పైన మనం ఆంధ్రాలో మేడ అలా వదిలేస్తాం, కానీ ఇక్కడ మొత్తం కవర్ చేస్తారు. ఇప్పుడు కార్ రెంటల్ తీసుకోవడానికి ఒక ఇంటికి వచ్చాం. అండ్ ఈ ఇల్లు చూసారు కదా, దాదాపు అదే వైబ్ ఇస్తుంది. అంతే స్పేషియస్, అంతే గ్రీనరీ. సో కార్ తీసుకున్న వెంటనే బ్రేక్ఫాస్ట్ చేయడానికి మళ్ళీ ఇంటికి వచ్చేసాం. అండ్ ఇక్కడ నేను తింటున్నది అప్పం. కేరళలో ఇది చాలా కామన్ బ్రేక్ఫాస్ట్. మన నార్మల్ బియ్యపు పిండితోనే తయారు చేస్తారు, కానీ చాలా స్పెషల్గా ఉంటుంది. ఇప్పుడు మేమంతా హల్దీ డ్రెస్సులు వేసుకొని త్రిశూర్ నుంచి కొల్లాంకి బయలుదేరుతున్నాం. మీదుగా కొచ్చి కూడా వస్తుంది. సో కొంచెం జల్లులు పడుతున్నాయి అండ్ వెదర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో కేరళ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఇక్కడ మొత్తం 14 జిల్లాలు ఉన్నాయి అండ్ 9 జిల్లాల్లో బీచ్ ఉంది. అంటే మొత్తం కోస్టల్ లైన్ ఇది షేర్ చేసుకుంటుంది కాబట్టి ఆల్మోస్ట్ 9 డిస్ట్రిక్ట్స్లో బీచ్ ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళు ఇళ్ళ పైన చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. ఒక ఆటో డ్రైవర్ ఇల్లు పోల్చినా, ఒక బిజినెస్ మ్యాన్ ఇల్లు పోల్చినా ఆల్మోస్ట్ సిమిలర్ రేంజ్లో ఉంటాయి. ఇంటికి చాలా ఇన్వెస్ట్ చేస్తారు అండ్ అందంగా పెట్టుకుంటారు. ఇంటిని ముందు వెనక గార్డెన్ కూడా అరేంజ్ చేసుకుంటారు అండ్ చాలా ఎస్థెటిక్గా ఉంటాయి ఇల్లులన్నీ కూడా. అండ్ మరొక విషయం, ఇక్కడ ఫుట్బాల్ క్రేజ్ మామూలుగా ఉండదు. రొనాల్డో, మెస్సీల కోసం వార్లు జరుగుతాయి. వాళ్ళ కోసం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, కటౌట్లు కట్టిస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఈ మంచి క్లైమేట్లో ఒక మంచి ప్లేలిస్ట్ పెట్టుకొని చల్లని వాతావరణంలో అలా మా ప్రయాణం కొనసాగిస్తున్నాం. ఆల్మోస్ట్ మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్కి చేరుకున్నాం. చాలా ఆకలి వేస్తుంది. ఏదైనా షాప్ దగ్గర ఆగి ఐటమ్ ఏదైనా తీసుకోవాలి తినడానికి. సో షవర్మా దగ్గర ఆగాం. సో ఇది మేకింగ్ ప్రాసెస్ ఆఫ్ షవర్మా. కేరళలో షవర్మా క్రేజ్ కొంచెం బాగానే ఉంటుంది. ఎక్కడ చూసినా షవర్మాస్ దొరుకుతాయి అండ్ వీళ్ళు కోకోనట్ ఆయిల్తో కుక్ చేస్తుంటారు. అండ్ కొన్ని షాప్స్లో ప్రైజెస్ బట్టి వీళ్ళు నార్మల్ ఆయిల్ కూడా వాడుతుంటారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కేరళలో లాటరీ సిస్టమ్ చాలా పాపులర్. ప్రభుత్వం దీన్ని రెగ్యులేట్ కూడా చేస్తుంది ఇక్కడ. అండ్ చిన్న పాన్ షాప్స్ నుంచి పెద్ద పెద్ద స్టోర్స్ వరకు కూడా ఎక్కడ చూసినా మనకి లాటరీ టికెట్స్ అమ్ముతూ కనిపిస్తుంటారు. అండ్ ఇక్కడ వాళ్ళు చెప్పిన, మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకున్న విషయం ప్రకారం ఇది చాలా నిజంగా జరుగుతాయని చెప్తారు. లాటరీస్ నిజంగా గెలుస్తారంట. ఆటో డ్రైవర్స్ లాంటి వాళ్ళు కూడా చాలామంది విన్ అయ్యి పెద్ద పెద్ద ఇల్లు కూడా కట్టుకున్నారని చెప్తుంటారు. సో మేము వెళ్తున్న దారి మొత్తం త్రిశూర్, ఎర్నాకుళం, అలపుర అండ్ కొల్లం ఈ పార్ట్స్ని టచ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అండ్ పైన ఇంకా కాసర్గోడ్, కన్నూర్, కోయికోడ్, మలప్పురం ఈ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. అండ్ కిందన స్టేట్ క్యాపిటల్ అయిన త్రివేంద్రం కూడా ఉంటుంది. అండ్ మంచి పాపులర్ అయిన ప్లేసెస్ ఇక్కడ వయనాడ్, పాలక్కడ్, ఇడుక్కి, ఇవన్నీ చాలా పాపులర్ ప్లేసెస్. అండ్ చాలా సినిక్ వ్యూస్ అన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడ. అండ్ ఇది మొత్తం కోస్టల్ లైన్ ఎక్కువగా ఉండడం వల్ల బీచెస్ అండ్ క్లిప్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ టీ ఎస్టేట్స్కి ఇది చాలా బెస్ట్ ప్లేస్ కేరళ. అక్కడికి వెళ్ళే దారిలో చాలామంది క్రిస్టియన్స్ ఒక ప్రొసెషన్లో నడుస్తున్నారు. కానీ అది నాకు ఎంత నచ్చిందంటే, వాళ్ళు రోడ్ని అస్సలు బ్లాక్ చేయకుండా ఒక సైడ్ నుంచి ట్రాఫిక్ అలాంటిది ఏం ఇబ్బందులు కలగకుండా ఒక డిసిప్లిన్ వేలో పక్కనే నడుస్తున్నారు. అండ్ ఆన్ ద వే మేము మా హల్దీ సెరమనీకి రీచ్ అయిపోయాం. సో ఇవి గ్లిమ్సెస్ ఆఫ్ అవర్ డ్యాన్స్. మా ఎంబీఏ బ్యాచ్మేట్స్ అంతా కలిపి కొన్ని డ్యాన్సెస్ ప్రాక్టీస్ చేసి అక్కడ చేసాం.
ఇది ఒక ముస్లిం వెడ్డింగ్. ట్రెడిషనల్గా హల్దీ అని ఉండదు ఇక్కడ, కానీ ట్రెండ్ వల్ల ఈ ఈవినింగ్ హల్దీ ప్లస్ సంగీత్ సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ డ్యాన్సెస్ ఫుల్ ఎంజాయ్ చేసాం. డిన్నర్లో కూడా చికెన్ కుర్మా, అప్పం, చికెన్ కర్రీ, పరాటా, ఫ్రూట్స్, ఐస్ క్రీమ్, ఇలా సింపుల్గా చెప్పాలంటే ఫుల్ మీల్స్ అదిరిపోయాయి. అండ్ రాత్రికి కూడా దగ్గరలో ఒక స్టే తీసుకొని అక్కడే స్టే ఉన్నాం. అండ్ నెక్స్ట్ డే నికా 12 o'clockకి. సో ఇక్కడ నుంచి రెడీ అయ్యి నికాకి వెళ్ళాలి. సో ఈరోజు July 11, 2026, టైం వచ్చేసి మార్నింగ్ 11:30 అవుతుంది. అండ్ పెళ్ళి 12 o'clockకి ఉంది షార్ప్. గూగుల్ మ్యాప్స్ ప్రకారం మాకు ఒక 45 minutes పడుతుందని చూపిస్తుంది. కానీ ఇక్కడ రోడ్లు చూస్తున్నారు కదా, చాలా నేరోగా ఉంటాయి. అండ్ ఒక్కసారి ఇక్కడ ఇరుక్కున్నామంటే బయటికి రావడం చాలా కష్టం అవుద్ది. అండ్ మేము ఒక రాంగ్ రూట్ తీసుకోవడం జరిగింది. అండ్ అక్కడ స్టక్ అయిపోయాం. అండ్ మిగిలిన వెహికల్స్ అన్నీ రావడం వల్ల కొంచెం గూగుల్ మ్యాప్స్ కన్నా కొంచెం లేట్గానే రీచ్ అయ్యాం ఆ వెడ్డింగ్కి. అప్పటికే నికా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆ విజువల్స్ కూడా చూద్దాం రండి. సో ఈ వెడ్డింగ్లో టోటల్ 3 parts ఉంటాయి. ఫస్ట్ రోజు మీరు చూసారు కదా హెన్నా నైట్, అదే మనకి హల్దీ ప్లస్ సంగీత్ కింద చేశారు. అండ్ ఈరోజు ఇప్పుడు జరుగుతున్న ఈ తంత అంతా కలిపి నికా అంటారు. ఇది అఫీషియల్ మ్యారేజ్ సెరమనీ లెక్క. అండ్ ఈవినింగ్ ఒక రిసెప్షన్ కూడా అరేంజ్ చేస్తారు, దాన్ని వలీమా అంటాము. అండ్ అదొక ఫీస్ట్ లాగా అందరం భోజనం చేస్తాం అక్కడ మంచిగా. సో ఈ నికాని వీళ్ళు జనరల్గా ఏదైనా మాస్క్లో కానీ ఒక వెడ్డింగ్ హాల్లో కానీ జరుపుతారు. అండ్ మా ఫ్రెండ్ ఒక వెడ్డింగ్ హాల్లో జరిపారు. అండ్ ఇక్కడ ఒక ప్రీస్ట్ ఉంటాడు, మనకు ఎలాగ తెలుగు సంప్రదాయం హిందూ సంప్రదాయంలో పంతులు ఉంటాడో ఇలా వీళ్ళకి కాజీ అని ఒకరు ఉంటారు, వాళ్ళు కండక్ట్ చేస్తారు ఈ సెరమనీ మొత్తం. అండ్ వాళ్ళు కన్సెంట్ అడుగుతారు మ్యారేజ్ చేసుకోవడానికి, ఇద్దరికి ఇష్టమా లేదా పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతుర్ని. అండ్ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత గిఫ్ట్స్ అన్ని ఎక్స్చేంజ్ చేసుకొని మ్యారేజ్ జరిగిపోయినట్టే. అండ్ అది అయిపోయిన తర్వాత వాలిమా రుచికరమైన భోజనంతో ఈవినింగ్ని ముగిస్తారు. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరం కూడా కేరళ ట్రెడిషన్ ప్రకారం మంచి కుర్తా షర్ట్స్ వేసుకొని కిందన ముండ్ అంటే పంచె వేసుకొని వెళ్ళాము. అండ్ రిసెప్షన్ మాత్రం సాయంత్రం 6 గంటలకు ఉంది. అప్పటి వరకు చాలా టైం ఉండడంతో జటాయు ఎర్త్ సెంటర్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఇది వర్కల నుంచి దాదాపు 30 kilometers, అలాగే కొల్లం నుంచి మేము ఉంటున్న ఈ స్టే నుంచి ఆల్మోస్ట్ 40 kilometers దూరంలో ఉంది. సో రామాయణంలో జటాయువు గురించి మనందరికీ తెలుసు. రావణుడు సీతమ్మను తీసుకెళ్లేటప్పుడు అడ్డుకునే ప్రయత్నంలో జటాయువు రెక్కలు నరికి వేశారని, అది పడిపోయిన ప్రదేశం ఇదే అని ఇక్కడ బలంగా నమ్ముతుంటారు. అండ్ పైకి వెళ్ళడానికి మనకు 2 options ఉన్నాయి, ఒకటి ట్రెక్కింగ్, ఇంకోటి కేబుల్ కార్. మాకు టైం అంతగా ఎక్కువగా ఉండకపోవడంతో కేబుల్ కార్ చూస్ చేసుకున్నాం. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 285 rupees ఒక మనిషికి. అండ్ కేబుల్ కార్ యూస్ చేస్తే 270, మొత్తానికి ఒక మనిషికి 555 రూపాయలు పడుతుంది. అండ్ ఇక్కడ ఉన్న జటాయు శిల్పం ఏదైతే ఉందో ఇది భారతదేశంలోనే అతిపెద్ద పక్షి శిల్పం. అండ్ విమెన్ సేఫ్టీ, విమెన్ ఎంపవర్మెంట్ కోసం దీన్ని చిహ్నంగా ప్రతీకగా కట్టారు. సో అక్కడ నుంచి మళ్ళీ రిసెప్షన్కి అటెండ్ అయిపోయి ఫుడ్ మళ్ళీ ఎంజాయ్ చేసి రాత్రికి కొచ్చి బయలుదేరాం. సో ఇక్కడ నుంచి కొల్లం నుంచి డైరెక్ట్గా కొచ్చికి ఫస్ట్ స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఒక ఆల్మోస్ట్ 2 hours మేము కొచ్చి రీచ్ అయ్యాం. కొచ్చిలో 1 night స్టే ఈ రూమ్లో తీసుకున్నాం. అండ్ మాకు 1500 rupees పడింది. 1 nightకి ఛార్జ్ చేశారు ముగ్గురికి. വണ്ടി കട തുറന്നോ ദേ ജംഗ്ഷനിൽ ഞങ്ങൾ തിരിയുമ്പോ വണ്ടി കട ഉണ്ട്. ഇവിടെ നമ്മൾ തിരിയുമ്പോ തന്നെ അല്ലേ നിങ്ങൾക്ക് അവിടെ നോക്കുമ്പോ തന്നെ കാണാൻ പറ്റും. അഥവാ ഭക്ഷണം കഴിക്കണമെന്നുണ്ടെങ്കിൽ അവിടെ പോയി കഴിഞ്ഞാല് പൈസ കുറവ് കറിയെല്ലാം ഈ ചായക്കടയുടെ പക്കം ഫ്രണ്ടിൽ തന്നെ പാർസലും വെക്കുന്നുണ്ട്. അപ്പൊ പൊറോട്ട അപ്പോ ഇടിയപ്പോ. మా ఫ్రెండ్స్ ఇద్దరు మలయాళీస్ కావడంతో ఆ వ్యక్తితో మలయాళంలో మాట్లాడి ఛాయ్ షాప్ ఎక్కడుందని కనుక్కొని మేము ఛాయ్ తాగడానికని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. అండ్ ఇవి చూస్తున్నారు కదా, ఇవన్నీ కొచ్చి స్ట్రీట్స్. సో ఈ టీ షాప్ దగ్గర టీ తీసుకొని ఇంకా కొచ్చి మొత్తం రోమ్ చేద్దామని స్టార్ట్ అయిపోయాం. అండ్ మళ్ళీ మా హాస్టల్ రూమ్కి వచ్చేసి 11 o'clockకి వెకేట్ చేయాలి కాబట్టి వెకేట్ చేసే ముందు అన్నీ సర్దుకొని అండ్ మేము కొచ్చి మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. అండ్ ఇది మా స్టే, లాస్ట్ నైట్ అంతా ఇక్కడే ఉన్నాము. అండ్ ఫస్ట్ మేము సింగాగ్, పరదేశీ సింగాగ్కి స్టార్ట్ అయ్యాం. అండ్ ఆ రూట్లో కూడా మొత్తం బీచ్ అండ్ బ్యాక్ వాటర్స్తో చాలా చాలా ప్లెజెంట్గా ఉంది. ఈరోజు కొంచెం వర్షం పడట్లేదు, ఎండగా మరీ మబ్బుగా లేకుండా మోడర్న్గా ఉంది. ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ పరదేశీ సినగాగ్. ఇది కొచ్చిలోని ఫోర్ట్ కొచ్చి ఏరియాలో ఉంది.
అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది ఇండియాలో ఇప్పటికీ యాక్టివ్గా ఉన్న అత్యంత పాత సినగోగలో ఒకటి. అండ్ దీన్ని 1568లో నిర్మించారు. సినగోగ్ అంటే అర్థం ఏంటంటే జూయిష్ ప్రార్థనా మందిరం అని. సో ఒకప్పుడు కొచ్చిలో చాలా పెద్ద జూయిష్ కమ్యూనిటీ ఉండేదంట. అండ్ ఇక్కడున్న టైల్స్, ఇక్కడున్న ఫ్లోరింగ్ ఇవన్నీ కూడా చాలా పాతవి అండ్ చైనా, బెల్జియం నుంచి తీసుకొచ్చినవి. అండ్ ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక మ్యూజియం ఉంది. అండ్ ఆ మ్యూజియం ఎంట్రీలో మనకు అక్కడ క్లాక్ ఏదైతే కనిపిస్తుందో ఆ క్లాక్ కూడా బెల్జియం నుంచి తెచ్చిన క్లాక్ అంట. అది వెరీ ఓల్డిష్ క్లాక్. అండ్ ఈ మొత్తం ఈ మ్యాపింగ్, ఆ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం జూయిష్ కమ్యూనిటీలో అప్పుడేం జరిగింది ఈ పాత విషయాలన్నీ ఒక ఫ్రేమింగ్లో చేసి పెట్టారు. సో ఈ షాండ్లియర్స్ అన్నీ కూడా బెల్జియం నుంచి తెచ్చినవి, అన్నీ గాజుతో తయారు చేసినవి, వెరీ ఓల్డెస్ట్. సో మ్యూజియం విజిట్ అయిపోగానే దగ్గరలోనే బీచ్ పక్కనే మ్యాపల్ రిసార్ట్కి వెళ్ళడం జరిగింది. అండ్ అక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా ట్రై చేసాం. మ్యాంగో ఫిష్, ఈ కర్రీ అయితే చాలా బాగుంది, మన తెలుగు వంటకంలానే ఉంది. అండ్ కోకోనట్ ఆయిల్ యూస్ చేశారు, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది కానీ చాలా అంటే చాలా బాగుంది తినడానికి. అండ్ ఇక్కడ ఫిష్, ప్రాన్స్, స్క్విడ్ ఇలాంటివన్నీ చాలా బాగా దొరుకుతాయి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ చర్చ్ కూడా చాలా స్పెషల్ చర్చ్. మన ఇండియాకి రూట్ కనిపెట్టిన వాస్కో డ గామాని ఇక్కడ పాతి పెట్టారని సమాచారం. అండ్ ఇక్కడ వాళ్ళ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మళ్ళీ బాడీని కలెక్ట్ చేసుకున్నారని కూడా చెప్తుంటారు. అండ్ అది కంప్లీట్ చేసుకోగానే మనం నెక్స్ట్ వెళ్ళిన స్పాట్ వచ్చేసి వాటర్ మెట్రో. సో ఇండియాలో చాలా మెట్రోస్ ఉన్నాయి కానీ ఇక్కడ వాటర్ మెట్రో మాత్రం ఓన్లీ కొచ్చిలో ఉంది. అండ్ దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఇది జస్ట్ ఒక బోట్ రైడ్ లానే ఉంటుంది కానీ మెట్రోకి ఫాలో అయిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అవుతారు. అండ్ కనిపిస్తుంది కదా ఆ బోటే వాటర్ మెట్రో బోట్. సో ఈ బోట్లో మనని ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే లొకేషన్కి తీసుకెళ్తారు. అండ్ మాకు 50 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేశారు అండ్ 1 వేకి. అండ్ అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ రావడానికి ఇంకో 50. సో మేము స్టార్ట్ అయ్యింది ఫోర్ట్ కొచ్చి నుంచి హైకోర్ట్ వరకు. సో ఇక్కడ 50 రూపీస్ 1 వైపు, ఇంకో అటు నుంచి రావడానికి 50. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఈ 2 రూట్స్ మాత్రమే యాక్టివ్గా ఉన్నాయంట. అండ్ కేరళలో ఒక స్పెషల్ డిష్ పాల పాయసం, అంటే పడి చచ్చిపోతారు. ఇది సిమిలర్ టు పరమాన్నం లానే ఉంటుంది, కాకపోతే బాగా క్యారమలైజ్ చేస్తారు దాన్ని. సో ఈవినింగ్ అయిపోయింది, ఇక్కడ సన్సెట్ చూసి కొచ్చి నుంచి త్రిశూర్కి స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ ఇక్కడ మధ్యలో ఒక బ్యాక్ వాటర్ స్పాట్ దొరికింది. అండ్ చూస్తున్నారు కదా లొకేషన్స్ అయితే ఐకానిక్ ఉన్నాయి. ఆ సన్సెట్ టైంలో, ఆ గోల్డెన్ అవర్ టైంలో వెళ్ళాం అక్కడికి. చూస్తున్నారు కదా కేరళ అంటే ఇంత అందంగా ఉంటుంది అనిపించింది. Turn this side. Will be becoming very black. అండ్ త్రిశూర్కి రీచ్ అయిపోయాం. మనకి ఈటీవీ, జెమినీ టీవీ లాగే ఇక్కడ ఫ్లవర్స్ టీవీ, మనోరమ టీవీ అని ఉంటాయి. ఇందులో సీరియల్స్ ఇక్కడే చూస్తారు అండ్ కామెడీ షోస్ కూడా ఇందులోనే వస్తుంటాయి. అండ్ అది అయిపోయాక అక్కడే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ టైం ఆల్మోస్ట్ మార్నింగ్ 6:30 అవుతుంది. అండ్ మా ఫ్రెండ్ చేపలు కొందాం రా అనే చేపల మార్కెట్కి తీసుకొని వెళ్తున్నాడు. ఇది ఆన్ ద వే. సో స్ట్రీట్స్లో నడుచుకుంటూ వెళ్తున్నాం చేపలు కొనడానికి. అండ్ ఇక్కడ బీఫ్ కూడా చాలా ఎక్స్టెన్సివ్గా తింటారు, అంటే గొడ్డు మాంసం. అండ్ మనం చికెన్, మటన్ ఎలాగైతే తింటామో ఇక్కడ వీళ్ళు బీఫ్ కూడా అంతే అలవాటుగా తింటారు. అండ్ మేము చేపల మార్కెట్కి రీచ్ అయ్యాం. అండ్ అందరూ నన్ను అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ అనగానే జానకి అమ్మ చనిపోయారు కదా, జానకి అమ్మ చనిపోయారు కదా అని. సో అంత పాపులర్ సింగర్ ఇటు కూడా జానకి గారు. అండ్ అక్కడి నుంచి చేపలు ఫస్ట్ పట్టుకొని వెళ్ళాం. అండ్ దారిలో చూస్తున్నారు కదా బీఫ్ షాప్స్, అలాగే మటన్ షాప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది స్కై వాక్ త్రిశూర్లో. అండ్ సేమ్ కొట్టాయంలో కూడా కడదామని ప్లానింగ్లో ఉన్నారంట కేరళ గవర్నమెంట్. అండ్ ఈ స్కై వాక్ 360 degrees లాగా ఒక కంప్లీట్ రౌండ్ జంక్షన్లో ఉంటుంది అండ్ ఫుల్లీ ఏసీ ప్రొవైడెడ్. అండ్ కింద చూస్తున్నారు కదా బనానా మార్కెట్, అది మొత్తం ఎన్ని రకాల అరటిపళ్ళు, అరటికాయలు అక్కడ అమ్ముతున్నారంటే చాలా హెవీ లోడ్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. సో కొంచెం రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం భోజనం చేయాలి. అండ్ చూస్తున్నారు కదా మీటర్ మీద రన్ అవుద్ది ఆటో. సో 30 రూపీస్ మినిమం ఫేర్తో స్టార్ట్ అయ్యి అండ్ మన డిస్టెన్స్ బట్టి మీటర్ రన్ అవుద్ది. ఎంత 9:45, 10:15 ఏమంటాం, 10 ముక్కాల ముక్కాలంటారా ఇల్లు కూడా చిత్తూరులో. ఎండ కేరళం ఎత్ర సుందరం, బ్యూటిఫుల్ కేరళ. సో ఇక్కడ నుంచి
ఇంకా మధ్యాహ్నం కూడా అవ్వలేదు, మార్నింగ్ 11 ఆ టైంకి దగ్గరలో ఉన్న లోటస్ పాండ్కి రీచ్ అవుదామని వెళ్తున్నాం. అండ్ దారిలో కూడా మళ్ళీ బ్యాక్ వాటర్స్ ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి, చాలా సినిక్గా ఉన్నాయి లొకేషన్స్ అన్ని. మన గోదావరి జిల్లాలు, కోనసీమ జిల్లా ఇదంతా అలానే ఉంది. ఈ బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది ఆ లోటస్ పాండ్. కానీ ఇప్పుడు ఆ లోటస్లు అంత ఎక్కువగా లేవు, అందువల్ల అక్కడ ఉన్న బోట్ రైడ్ కూడా మేము తీసుకోలేదు. జనరల్గా అయితే మంచి సీజన్లో వచ్చినట్టయితే లోటస్ చాలా బాగా బ్లూమ్ అయ్యి చాలా లొకేషన్ చాలా అందంగా ఉంటుందని చెప్తున్నారు. ఈవినింగ్ 6 o'clockకి నా ట్రైన్, కానీ దానికన్నా 1 hour ముందు త్రిశూర్ పూరం జరిగే ఆ టెంపుల్ దగ్గరికి వచ్చాను. త్రిశూర్ పూరం చాలా ఫేమస్. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ దగ్గర ఆ ఏనుగులందరినీ పెట్టి ఇక్కడ డప్పులు అవి వాయించి చాలా చాలా రష్గా ఉంటుంది. అంటే ఇది మేలో జరుగుతుంది త్రిశూర్పురం. ఎప్పుడు రీల్స్లో చూసేవాడిని త్రిశూర్ టెంపుల్, అండ్ ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నాను. అమ్మయ్య, కోరిక తీరిపోయింది. థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్ అమృత్ అండ్ అమ్జిత్ ఫర్ మేకింగ్ దిస్ ట్రిప్ హ్యాపెన్. అండ్ నా ట్రైన్ కూడా వచ్చేసే టైం అయిపోయింది. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.